పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో స్పందిస్తూ ఉన్నారు. అది ఎందుకు అన్నటువంటిది నిన్ననే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కదా. బీపీతో రగిలిపోతున్నాడు, ఆయన పెళ్ళిళ్ళు చేసుకుని ఇష్టం వచ్చినటువంటి విధంగా. ఒకసారి నిన్న జగన్ ఏం మాట్లాడాడు అన్నటువంటిది ముందు విందాం. దాన్ని చూస్తే ఇప్పుడు దానికి పవన్ ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటో చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నది మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్. చుట్టుముట్టినది గతంలో ఏ మంచి కూడా ఏ పేదకు కూడా చేయని అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అటువైపున. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అనంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, కుటిల పద్మవ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద, మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు. అయినా మీ బిడ్డ అదరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. ఇది జగన్ స్పందిస్తున్నటువంటి తీరు. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ మీద దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకొకసారి 5 ఏళ్లకొకసారి కారును మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. ఇది దీని మీద పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయనే మాట్లాడారు, విందాం. ప్రత్యేకించి నా మీద నీకు చాలా కోపం పెరిగిపోతా ఉంది, నాకు తెలుస్తా ఉంది. నీ కోపానికి కారణం నువ్వు ఓడిపోతావు నీకు బలంగా తెలుసు. మా ప్రభుత్వం వస్తుందని తెలుసు. వచ్చాక ఒక్కొక్క రౌడీ, వైసీపీ రౌడీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి యువతని, మహిళల్ని అడ్డగోలుగా మీరు ప్రజా సంపదను ఎలా దోచారో, మా జాతి మనకి ప్రకృతి వనరులు ఎలా దోచారో మీ అందరినీ ప్రత్యేకించి మీకు శిక్ష పడేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్గా అయితే ఎవరు ఆవేశపడుతున్నారు, ఎవరు కూల్గా ఉన్నారు అన్నటువంటిదే భవిష్యత్తులో తేలాల్సిన అంశం.